రైట్. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం పోయినసారి ఆల్రెడీ ధ్యానించాము. కానీ వేరొక కోణంలో మరొకసారి ఆ వాక్య భాగాన్ని మీ అందరికీ చూపించాలని, వివరించాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు మనం వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ 15వ అధ్యాయం వరకు వచ్చాము. 15వ అధ్యాయం యొక్క సందర్భం మీకు అందరికి జ్ఞాపకం ఉంది కదా. యేసుప్రభువారు ఎవరితో పాటు ఉన్నారు? పాపులతోటి ఉంటే పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి ఏమంటున్నారు? ఇద్దరు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కుంటూ ఉంటే వాళ్ళని ఖండిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని ఉపమానాలు చెప్పారు? 3 ఉపమానాలు చెప్పారు కదా. అందులో మొదటి 2 ఉపమానాలు ఏంటి? మొదటిది తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకొనిన నాణెం, మూడవది తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు గురించి 11 నుంచి 32 వచనాలు మనం పోయినసారి ధ్యానించాము. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకొని మరొక కొత్త కోణంలో నుంచి దాన్ని చూద్దాం. ఈరోజు 11వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారితో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించరనెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనలేకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. పోయిన వారం మనము ఇదే వాక్య భాగాన్ని ధ్యానించాం. అందులో మనం ప్రధానంగా చూసిన విషయం ఏంటంటే, మారు మనస్సు పొందిన పాపుల పట్ల దేవుని అద్భుతమైన ప్రేమ, కనికరము ఎలా ఉంటుందో మనము చూసాం. ఈ ఉపమానం చెప్పడంలో మన ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం అదే. అయితే దాని గురించి మనము చాలా సమయం వెచ్చించి పోయిన వారం అంతా మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఆ తప్పిపోయిన కుమారుడి తండ్రి దగ్గర నుంచి ప్రతి తల్లి తండ్రి పేరెంటింగ్కి సంబంధించి, పిల్లల్ని పెంచే విషయానికి సంబంధించి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. వాటి గురించి ఈ వారం మనం ధ్యానిద్దాం.
ముఖ్యంగా ఆ పేరెంటింగ్కి సంబంధించింది కాబట్టి యవనస్తులు పిల్లలు లేని యవనస్తులు ఎవరు మాకు సంబంధించింది కాదు ఈ శర్మ అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే భవిష్యత్తులో ఎప్పటికీ చేసుకోము పిల్లల్ని కనమంటే వినక్కర్లేదేమో, కానీ ఎప్పటికైనా చేసుకుంటాము కంటాము అని అంటే కనుక ఎవరికైనా అవసరమే. అండ్ పేరెంటింగ్లో పిల్లలకు బాధ్యత కూడా ఉంటుంది కదా. సో అందరికీ సంబంధించిన విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఎవరి పిల్లలైతే తల్లిదండ్రులపై తిరగబడి వారిని ఎదిరించి వాళ్ళతో గొడవపడి తల్లిదండ్రుల నుంచి వేరైపోతారో అటువంటి వారికి ఈ వాక్య భాగం కాస్త ఎక్కువ సహాయమే చేస్తుంది. అదేంటో చూద్దాం. తమ పిల్లలు ప్రభువుకు తమకు వ్యతిరేకంగా తిరగబడటం కంటే ఎక్కువైన బాధ ఇంకొకటి ఏది ఉండదు క్రైస్తవ తల్లిదండ్రులకు. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, అంటే ఇది అందరికీ సమ్మతం కాకపోవచ్చు కానీ అతని అనుభవంలో నుంచి చెప్పాడు అనమాట. ఇట్లా పిల్లలు తమకు దేవునికి వ్యతిరేకంగా అయిపోయి తప్పిపోయి వెళ్ళిపోవడం వల్ల కలిగే బాధ కంటే వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయిందే మేలంట. ఎందుకు? అప్పుడు కలిగే బాధకు ఒక ముగింపు ఉంటుంది. కానీ పిల్లలు తమ ముందే పాడైపోతూ తమ ముందే దేవునికి వ్యతిరేకంగా పాపంలో జీవిస్తూ లోకంలో జీవిస్తూ ఉంటే అది రోజు నిత్యం కలిగే బాధ అనమాట. కంటిన్యూస్గా కలిగే టార్మెంట్. నిజమే, ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ప్రభువుకు వ్యతిరేకంగా తమకు వ్యతిరేకంగా తిరగబడితే ఆ బాధ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే చాలా మంది తల్లిదండ్రులు మేము ఓడిపోయాము, మేము పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయామని కృంగిపోయేలా చేస్తుంది కొంతమందిని. ఇంకొన్నిసార్లు అయితే దేవుని మంచితనాన్ని శంకించేలా చేస్తుంది. కొందరైతే ఆ బాధ చేతి ఎంతలా నింపబడతారంటే ఇక అది పోదనమాట. లెగిసినా పడుకున్నా నిల్చున్నా కూర్చున్నా ఇక అదే బాధపడతా ఉంటారనమాట పిల్లల గురించి. అదే ప్రశ్న ఏంటంటే తిరుగుబాటు చేసే పిల్లల పట్ల క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా స్పందించాలి? సాధారణంగా 2 రకాల స్పందనలు ఉంటాయి. ఒకటి సైలెంట్ అయిపోవడం, మొత్తానికి అన్నీ వదిలేసి కామ్గా ఉండిపోవడం. రెండవది కోపంతో వాళ్ళపై విరుచుకుపడము, మండిపడడం. కానీ అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి ప్రభువా అని ప్రతి తల్లి తండ్రి దేవుణ్ణి అడగాలి. అయితే మీ పిల్లలు ఈ విపరీత స్థాయిలో తిరుగుబాటు చేయకపోయినా, లేదా ఈ తప్పిపోయిన కుమారుడిలాగా ఆస్తి తీసుకొని వెళ్ళిపోకపోయినా, వారి చెడ్డ ప్రవర్తనతో పిల్లలు తల్లిదండ్రులకు అనేక సార్లు గాయం చేస్తుంటారు, గాయపరుస్తుంటారు, బాధ పెడుతుంటారు కదా. అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనేది నేర్చుకోవాలి. పోయిన వారం మనం చూసిన విధంగా ఈ ఉపమానంలోని తండ్రి ఎవరిని సూచిస్తున్నాడు? ఈ తండ్రి పాత్ర ఎవరిని సూచిస్తుంది? దేవుణ్ణి కదా. బైబిల్లో దేవుణ్ణి తండ్రి అని, మనం ఆయన పిల్లలమని చాలాసార్లు చూస్తాం కదా. అందులో నుంచే మనం ఒక పేరెంటింగ్ ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు. ఏంటంటే దేవుడు తన కుమారుడితో వ్యవహరిస్తున్నట్లుగానే నాతో కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి నేను నా తండ్రిని పోలిన విధంగా నా పిల్లలతో నేను వ్యవహరించాలి. మరి చెప్తున్నాను, దేవుడు తన కుమారుడితో ఎలా వ్యవహరిస్తాడో అలాగే నాతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి, అంటే నన్ను అంతే ప్రేమతో చూస్తున్నాడు, నాకు కావాల్సినవన్నీ నన్ను సమకూరుస్తున్నాడు, నన్ను భద్రపరుస్తున్నాడు, నన్ను ఎలాగ ఆయన ట్రీట్ చేస్తున్నాడో, నాతో ఎట్లా ఆయన వ్యవహరిస్తున్నాడో అలా నేను కూడా ఏం చేయాలి? నా పిల్లలతో నేను వ్యవహరించాలి. అలా చూస్తే మనం పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా పెంచకూడదో నేర్పించే మాన్యువల్ మరి ఏదో కాదు, బైబిలే. ఇంకా బైబిల్ మొత్తం ఒక మాన్యువల్ అనమాట మనకు పేరెంటింగ్కి కదా. ఎందుకు ఆ మాటలు చెప్తున్నాను? బైబిల్ అంతటినీ సమ్మరైజ్డ్గా 2 మాటల్లో చెప్పండి అని అడిగితే 2 విషయాలు చెప్పచ్చు. మొదటిది దేవుడు ఎలాంటి వాడు, రెండవది ఆయన తన పిల్లలతో ఎట్లా వ్యవహరిస్తాడు. అంతేనా? బైబిల్ మొత్తం అదేనా? సమ్మరైజ్ చేసి ఒకవేళ ఇలా చెప్పాలనుకుంటే ఇలా చెప్పొచ్చు కదా. ఒకటి, దేవుడు ఎలాంటి వాడు, అసలు ఆయన ఎవరు, ఆయన గుణలక్షణాలు ఏంటి. రెండవది, ఆయన తన పిల్లలతోటి ఎట్లా వ్యవహరిస్తాడు. సో ఆ కోణంలో నుంచి చూస్తుంటే బైబిల్ మనకి ఏంటిది? ఒక పేరెంటింగ్ మాన్యువల్ అనమాట బైబిల్ మొత్తం. అయితే ఈ ఒక్క ఉపమానం నుంచే మనం పేరెంటింగ్కి సంబంధించిన విషయాలన్నీ నేర్చేసుకోబోతున్నాం ఇప్పుడు. అలా ఏ ఒక్క ప్యాసేజ్ నుంచి చేయడము సాధ్యం కాదు కదా. ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటాం. అదేంటంటే ఎంతలా గాయపడిన తల్లిదండ్రులైనా వారు తమ పిల్లల పట్ల దేవుని ప్రేమను, క్షమాపణను కనపరచాలి. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు పిల్లల్ని ఎలా క్రమశిక్షణ చేయాలో చెప్పలేదు ఏంటండి అని నన్ను అడగొద్దు. ఎందుకు? అది అసలు
అది అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అత్యంత ప్రాముఖ్యమైన విషయం అయినప్పటికీ ఈ ఉపమానంలో దానికి సంబంధించింది ఏది లేదు. ఇది డిసిప్లినింగ్ గురించా? పిల్లల్ని ఎట్లా డిసిప్లిన్ చేయాలో ఈ ఉపమానంలో ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి చెప్పట్లేదు. అంతేగాని అది ప్రాముఖ్యమైనది కాదనో నేనేదో నిర్లక్ష్యం చేస్తున్నానో తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయినా క్రమంగా క్రమశిక్షణ చేయడం యొక్క ప్రాముఖ్యతను నేనేం తక్కువ చేయట్లేదు, చాలా కీలకమైంది. అందులోనూ నేను రీసెంట్గా చదివిన ఒక మాట చెప్తున్నాను మీకు. ఒక ఆర్టికల్లో చదివిన మాట, పిల్లలకి తల్లిదండ్రులకు లోబడేలాగా చేసే విషయంలో ఏ వయసులోపు ఆ పని చాలా ఎక్కువగా చేయాలో తెలుసా మీకు? తెలుసా? 5 years లోపు. 5 సంవత్సరాల లోపే అమ్మ ఏదైనా చెప్తే వినాలి, నాన్న ఏదైనా చెప్తే వినాలి, ఆగమంటే ఆగాలి, తినమంటే తినాలి, వద్దంటే ఆగాలి. తల్లిదండ్రులకు లోబడటం ఎప్పుడు నేర్పించాలంట? ఫస్ట్ 5 years లో. మనం అనుకుంటాం మన రివర్స్, అన్ని రివర్సే కదా. ఫుడ్ కూడా ఎప్పుడు తినాలి అప్పుడు తినాం, ఎప్పుడు తినకూడదు అప్పుడు తింటుంటాం. బ్రేక్ఫాస్ట్ ఎట్లా తింటాము? వెరీ లైట్, 2-3 ఇడ్లీలు, ఒక జ్యూసు. లంచ్ కొంచెం హెవీ, డిన్నర్ మొత్తం పొట్టలేక ఖాళీ ఉన్నంత హెవీ. రివర్స్ కదా. డే అంతా వర్క్ చేయడం కోసం కావాల్సిన ఎనర్జీ కోసం మనం బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయాలి? హెవీగా చేయాలి. డే అంతా వర్క్ చేస్తాం. లంచ్ కొంచెం తక్కువ తిన్నా పర్వాలేదు, డిన్నర్ అసలు తినకున్నా పర్వాలేదు యాక్చువల్గా, ఎందుకు పడుకోవడమే కదా. ఇంకా మనం రివర్స్ చేస్తామన్నమాట. మన పిల్లల్ని పెంచే విషయంలో కూడా చిన్నగా ఉన్నప్పుడు పర్వాలేదులే, చిన్నోడు కదా వాడికి ఏం తెలుసులే. కొంచెం పెరుగుతున్న కొద్దీ, వాడు అల్లరి చేస్తున్న కొద్దీ అప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాం డిసిప్లిన్. పెద్ద అయిన తర్వాత ఇక వాడి మీద అరవడము, గోల చేయడము, వాడిని తిట్టడము, అని హ్యూమిలియేట్ చేయడము, ఏం చేసైనా ఇక వాడిని కట్టేద్దామని చూస్తుంటాం. ఎప్పుడు? వాడు ఒక 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత. అంత రివర్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఎప్పుడు జరగాలి? ఫస్ట్ 5 years లోనే. 2 సంవత్సరాల నుంచే కర్రవాడడం మొదలు పెట్టాలి. ఇప్పుడు అవన్నీ మనం ఇదివరకు ఒకసారి బైబిల్ స్టడీలో చూసాము, అంతకుముందు ఒక బైబిల్ స్టడీలో చూసాము. మళ్ళీ కావాలంటే వేరొకసారి ఇంకొక సందర్భంలో మనం తీరిగ్గా కూర్చొని పిల్లల్ని ఎట్లా డిసిప్లిన్ చేయాలో మనం నేర్చుకోవచ్చు. పిల్లల్ని వెనకాల మాత్రమే కొట్టాలి, గదిలోకి తీసుకెళ్ళి ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొట్టాలి. కొట్టడం కంటే చెప్పడం ముఖ్యం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ పని అని చెప్పాలి, ప్రేమతో చేయాలి. మన కోపం చల్లార్చుకోవడం కోసం మనం ఆ పని చేయకూడదు కదా. చాలాసార్లు ఏం చేస్తుంటాం? మన పాపయుక్తమైన ఆ కోపోద్రేకాలను చల్లార్చుకోవడానికి పిల్లల మీద విరుచుకుపడుతుంటాయి. ఎంత సహనమో మనకు అసలు కదా. వాడు ఎన్ని తప్పులు చేసినా అలా చూస్తూ 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 ఉంటాం. ఎందుకు? ఒక్కసారి విరుచుకుపడ్డానికి. ఎంత బుద్ధిహీనమైన పని కదా. ఎంత బుద్ధిహీనమైన పని అది. అదే సహనమా బుద్ధిహీనమా? తప్పు చేసినప్పుడే. కోపంతో ఎప్పుడు పిల్లల్ని క్రమశిక్షణ చేయకూడదు. మన కోపం చల్లార్చుకోవడానికి కాదు, వాళ్ళని దారిలో పెట్టడానికి మనము డిసిప్లిన్ చేస్తాం. కాబట్టి కోపంతో ఆ పని చేయకూడదు. చెప్పాలి, చెప్తూ కొట్టాలి. ఒక దెబ్బ కొట్టాలి, వెనకాల చెప్పాలి ఎందుకు కొడుతున్నాము అని. మళ్ళీ తర్వాత మనమే దగ్గరికి తీసుకోవాలి, ఓదార్చాలి, ప్రేమ చూపించాలి, ప్రేమతో ఆ పని చేయాలి. రైట్. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడండి. కానీ ఆ క్రమశిక్షణకు ప్రేమ పునాది అయి ఉండాలి. క్రమశిక్షణకు పునాది ఏమై ఉండాలి? ప్రేమ. ఇంట్లో వాతావరణం ప్రేమతో నిండి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను నిత్యం రుచి చూస్తుంటే వారి క్రమశిక్షణను సరైన విధంగా వాళ్ళు స్పందిస్తారు. మన విషయంలో కూడా మన విషయం గురించి ఆలోచించండి. దేవుడు మనల్ని క్రమశిక్షణ చేసే విషయం గురించి ఆలోచించండి కొంతసేపు. దేవుడు మనల్ని క్రమశిక్షణ చేశాడు అనుకో, మన డిసిప్లిన్ చేశాడు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించి మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు మనల్ని క్రమశిక్షణ చేస్తున్నాడు. మనం దేవుడిని ఈ దేవుడు అసలు నాకు అవసరం లేదు, నాకు వద్దు అని మనం విడిచిపెట్టేసాం ఆ దేవుడిని ఎప్పుడైనా? లేదు. ఎందుకంటే మనము దేవుని మంచితనాన్ని, దేవుని కనికరాన్ని మనం రుచి చూసాము, తెలుసుకున్నాం. కాబట్టి ఆయన ఆ పని ప్రేమతోనే చేస్తున్నాడు అని మనకు తెలుసు. కాబట్టి డిసిప్లిన్ చేసినా సరే మనం దాన్ని సరిగ్గానే తీసుకుంటాం. ఈ ఉపమానంలో తప్పిపోయిన కుమారుడి తండ్రి ప్రేమ విషయంలోనూ క్షమాపణ విషయంలోనూ మనకి ఎలాంటి మాదిరి చూపిస్తున్నారో నేర్చుకునే ముందు అతనికి తగిలిన గాయం, అతని బాధ గురించి మనం ఆలోచన చేయాలి. అది మొదటి విషయం, తండ్రి యొక్క బాధ. ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎన్నో ఆశలు ఉంటాయి కదా.
కానీ వారు తిరుగుబాటు చేసినప్పుడు, వారు తప్పిపోయినప్పుడు ఆ బాధ అంతే తీవ్రంగా ఉంటుంది. ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవ్వనప్పుడు కలిగే బాధ కూడా అదే స్థాయిలో ఉంటుందన్నమాట కదా. ఈ తండ్రికి కలిగిన బాధ మొదటిది తృణీకారం వల్ల కలిగిన బాధ. ఎవరిని తృణీకరించాడు? తండ్రిని తృణీకరించాడు. 12వ వచనం చూడండి. వారిలో చిన్నవాడు ఏమంటున్నాడు? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. మనం ఈ మాటల గురించి ఎక్కువగా ఆలోచించకుండానే త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, పోయిన వారం చేసినట్టు. ఇక్కడ పెద్దగా ఆగలేదు మనం కదా, ఎక్కువ వివరాలు ఏమీ ఇవ్వలేదని ముందుకెళ్ళిపోయాం. కానీ కుమారుడు చేసిన ఈ పనికి తండ్రి ఎంతలా బాధపడి ఉంటాడో మనం ఆగి ఆలోచించాలి. ఇలా చేయడం ఎంతో కఠినమైన చర్య. కుమారుడు ఏం చెప్తున్నాడంటే, ఇక నీతో నాకు పని లేదు, నాకు కావాల్సిందల్లా ఏంటి? ఆస్తి. నాకు రావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా నన్ను ఆపే వాళ్ళే లేని ఒక దూర దేశానికి వెళ్ళి నేను విచ్చలవిడిగా నాకు కలిగిందంతా నేను ఖర్చు పెట్టుకుంటూ నేను హాయిగా సంతోషంగా బ్రతుకుతాను. నాకు ఎవరు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. ఆస్తి ఉంటే అంటే ఎవరిని తృణీకరిస్తున్నాడు ఇక్కడ? తండ్రిని తృణీకరిస్తున్నాడు కదా. ఇజ్రాయేల్ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు బాగా అధ్యయనం చేసిన ఒక పండితుడు ఇట్లా చెప్పాడనమాట. అసలు ఇజ్రాయేల్ చరిత్రకు సంబంధించిన పుస్తకాలన్నీ పరిశీలిస్తేనంట, ఇలా తండ్రి చనిపోకముందే ఆస్తి పంపకాలు చేయమని కుమారుడు అడిగిన ఒక్క సందర్భం కూడా కనిపించలేదంట ఇజ్రాయేల్ చరిత్ర పుస్తకాలన్నీ తిరగేస్తే. ఒక్కటి కూడా నమోదు చేయబడలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇలా అడగడం ద్వారా కుమారుడు తండ్రి మరణాన్ని కోరుకోవడంతో సమానము వాళ్ళ సంస్కృతి ప్రకారం అని చెప్పి ఇంకొక పండితుడు చెప్తారు. ఎంత బాధ కదా తండ్రికి. తండ్రిని తృణీకరిస్తున్న కుమారుని చూసి తండ్రికి ఎంత బాధ. రెండవది, అలా ఇంకేం తృణీకరిస్తున్నాడు అంటే వారసత్వాన్ని తృణీకరిస్తున్నాడు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న సమాజాలు అంటే మన వంటి సమాజాలే, మన పల్లెటూరులో ఉన్నటువంటి సమాజాలు. అటువంటి కుటుంబానికి చెందిన భూమిని ఒక తరం వాళ్ళు ఇంకొక తరానికి, ఆ తరం వాళ్ళు ఇంకో తరానికి పంచిస్తూ ఉంటారు. కానీ భూమి అమ్ముకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఏదైనా ప్రాణాల మీదకి వస్తే తప్ప ఎవరు భూమిని, కుటుంబానికి సంబంధించిన ఆస్తిని, భూమిని అమ్ముకోరు కదా. కానీ ఈ ఉపమానంలో తండ్రి కుమారుడు కోరిన విధంగా భూమిని పంచిచ్చాడు. కుమారుడు బహుశా దాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు అటువంటి సమాజంలో ఎన్నడూ ఇటువంటిది అసలు జరిగి ఉండదు. అలా జరగడం ఆ తండ్రికి ఘోరమైన అవమానంగా కూడా ఉండొచ్చు. ఆ కుమారుడు తన చర్యల ద్వారా ఏం చెప్తున్నాడంటే, నేను అసలు ఈ కుటుంబంతో ఇక కలిసి ఉండాలని అనుకోవడంలో, ఈ కుటుంబంతో నాకు సంబంధమే లేదు, నేను మొత్తానికే ఈ సమాజంతో, ఈ కుటుంబంతో తెగదంపులు చేసుకొని నాకు కావాల్సినవన్నీ తీసుకొని నేను వెళ్ళిపోతున్నానని వారసత్వాన్ని, కుటుంబ వారసత్వాన్ని కూడా తృణీకరిస్తున్నాడు. విలువలను తృణీకరిస్తున్నాడు. ఈ చిన్న కుమారుడు ఆ దూరదేశంలో సమాజ మందిరంలో చేరాడా? ఆహా. తన తండ్రికి తను నేర్పించిన విలువలకు అనుగుణంగా అతను జీవించలేదు. అందుకు బదులు ఎట్లా జీవించాడు? 13వ వచనం చూడండి ఒకసారి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అతను తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఇతను ప్రభువును వెంబడించేవాడిగా లేడు. ఆ విషయం ఏ తల్లిదండ్రులైనా తీవ్రమైన దుఃఖానికి లోనయ్యేలా చేస్తుంది. రెండవది, అవమానం వల్ల కలిగిన బాధ. మొదటిది తృణీకారం వల్ల కలిగే బాధ, రెండవది అవమానం. ఈ విషయాలని రహస్యంగా జరిగేవా? కుమారునికి ఆస్తులు పంచిపెట్టడము, ఇవన్నీ రహస్యంగా దాన్ని ఏమంటారు, చాటుగా గుట్టుగా జరిగేవా? కాదు కదా. మరి ముఖ్యంగా పల్లెటూరులోను టౌన్లోనైతే అందరికీ తెలుస్తుంది. అసలు ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే తన కుటుంబ ఆస్తిని అమ్మాలని చూశాడో అప్పుడే విషయం ఊరంతా తెలిసిపోయింది. తన తండ్రికి వ్యతిరేకంగా ఈ కుమారుడు చేస్తున్న పని చూసి ఊరంతా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇంకొందరైతే ఆ తల్లిదండ్రులు విమర్శిస్తుండొచ్చు. ఏమని విమర్శిస్తారు? కంట్రోల్లో పెట్టట్లేదు కదా, పిల్లల్ని సరిగ్గా పెంచలేదనో, లేకపోతే వాడు అడిగితే మాత్రం వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు, వాడికంటే బుద్ధి లేదు, వాళ్ళకైనా ఉండద్దా అని రకరకాలుగా విమర్శిస్తూ ఉండొచ్చు కదా. వీధిలోకి వెళ్తే జనాల గుసగుసలు, ఒక ఓడిపోయిన వ్యక్తిని చూసినట్లుగా చూసే చూపులు నా తండ్రి ఎదుర్కోవాల్సి ఉంటుంది, సహించాల్సి ఉంటుంది. ఎవరైనా అతనిపై జాలిపడినా సరే అది అవమానకరంగానే ఉంటుంది ఆ తండ్రికి కదా. అపరాధ భావం వల్ల కలిగే బాధ. మూడవది, ఈ ఉపమానంలో తండ్రి దేవుని సూచిస్తున్నాడు కదా.
దేవుడు ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు కాబట్టి దేవునికి అపరాధ భావం ఉండే అవకాశం లేదు. కానీ మనుషుల విషయానికి వస్తే పిల్లలు దారి తప్పిపోయినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఆ అపరాధ భావం ఉంటుంది. కొంతవరకు నిజమైన అపరాధ భావమే ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే తల్లిదండ్రులకు వాళ్ళు ఏ విషయాల్లో విఫలమయ్యారో వాళ్ళకి తెలుసు కదా, ఆ విషయాల్లో కొంత బాధ కలగడం సహజమే. కానీ చాలా వరకు అబద్ధపు అపరాధ భావం ఉంటుందన్నమాట. అనవసరంగా తాము ఏమీ చేయలేని విషయాల్లో చేయాల్సిందంతా చేసిన తర్వాత కూడా మేము తల్లిదండ్రులుగా ఫెయిల్ అయిపోయామని కృంగిపోతూ ఉంటారు అనమాట. ఇలా కృంగిన వారిని సంఘం చేరదీయాలి, బలపరచాలి. నిజమే, పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. కానీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ జీవిస్తున్నారు? లోకములో. వాళ్ళు కూడా శరీరాశలకు లోనవుతుంటారు. అపవాదికి ఎరగా మారే ప్రమాదం ఉంటుంది. ఎంత దైవికమైన వాతావరణం కలిగిన క్రైస్తవ గృహంలో పెరిగినా సరే అతను సైతం చాలా తేలిగ్గా ఎంతో భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశము ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఎంతమంది పాస్టర్ గారి పిల్లలే తల్లిదండ్రులపైన తిరుగుబాటు చేయడం, వాళ్ళకి ఎదురు మాట్లాడడము, అవిధేయత చూపించడము, లోబడకపోవడము, తప్పిపోవడము ఎంతమంది చూస్తాం మనం? అంతకంటే క్రైస్తవ వాతావరణం ఇంకెక్కడైనా ఉంటుందా? కాబట్టి పూర్తిగా తల్లిదండ్రుల పెంపకాన్నే మనం ప్రతిసారి నిందించాల్సిన అవసరము లేదు. అనవసరంగా కృంగిపోద్దు, వాళ్ళని తమను నిందించుకోకూడదు. ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే జరుగుతుందా అంటే జరగకపోవచ్చు, కానీ అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఒకసారి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందామా? తీస్తారా ఒకసారి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. నిజమేనా? ఇది నిజమేనా? కరెక్టేనా? నమ్ముతున్నారు మీరందరూ? ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాల వెలుగులో మీకు ఇది నిజమే అనిపిస్తుందా? గుడ్డిగా నమ్మాలంటారా? వాక్యం చెప్తుంది కాబట్టి. దీన్ని బట్టి చాలా మంది ఏం చెప్తారంటే తల్లిదండ్రులు పిల్లల్ని సరైన వాక్య క్రమంలో పెంచితే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత ప్రభువుని వెంబడిస్తారు, అస్సలు తప్పిపోరు, తొలగిపోరు అని చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే పిల్లలు తప్పిపోయిన ప్రతి కేసులో ఎవరిని నిందించాలి? తల్లిదండ్రులే నిందించాల్సి వస్తుంది. కానీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విషయంలో ఒక నియమం చెప్తాను, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సామెతలు వాగ్దానాలు కావు. గుర్తుపెట్టుకుంటారు ఈ మాట. సామెతలు వాగ్దానాలు కావు. సర్వసాధారణంగా ఏదైతే సమాజంలో జరుగుతూ ఉంటుందో, ఎక్కువ శాతము అందరి విషయంలో ఏదైతే జరుగుతుంటుందో వాటిని బట్టి సామెతలు పుట్టుకొస్తాయి. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవ్వదు అని జనరల్ ప్రిన్సిపల్స్ గా ఉంటాయి. కానీ సామెతలు అవి వాగ్దానాలు కావు. ప్రతి కేసులో ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది అన్న విధంగా సామెతల్ని తీసుకోకూడదు. అవి జీవితానికి సంబంధించిన సాధారణ నియమాలు మాత్రమే. వాటికి చాలా మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా పిల్లలు నడవాల్సిన త్రోవను వాళ్ళకి నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత కూడా దాని నుంచి తొలగిపోరు. నిజమే కదా? బైబిల్ చదవడం నేర్పించండి పిల్లలకి, వాక్యాన్ని కంఠత చేయడం నేర్పించండి, చర్చకు రావడం నేర్పించండి, పాటలు పాడడం నేర్పించండి, వాడు ప్రభువుని నమ్ముకుంటే ఆరాధించడం నేర్పించండి. తప్పిపోరు, సాధారణంగా తప్పిపోరు. కానీ ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే జరిగి తీరుతుందని చెప్పే వాగ్దానంలాగా ఈ సామెతను తీసుకోవాలా? అలా తీసుకోకూడదు, అలా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి పిల్లలు తప్పిపోయిన ప్రతి కేసులోనూ లోపం తల్లిదండ్రుల పెంపకంలోనే ఉంది అని అనుకోలేము. ఒకవేళ పెంపకంలో లోపం ఉంటే సంఘ పెద్దలు వాటిని సరి చేసుకోవడానికి ఆ తల్లిదండ్రులకు సహాయం చేయాలి. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఈ సామెత పట్టుకొని తొందరపడి తల్లిదండ్రులు నిందించద్దు, తీర్పు తీర్చొద్దు. ఈ ఉపమానంలోని తండ్రి పెద్ద కుమారుని బట్టి కూడా బాధపడ్డాడు కదా. చిన్నవాడు తిరిగి వచ్చాడని తండ్రి సంబరాలు చేస్తుంటే పెద్దోడు అందులో పాలు పొందులు పొందడానికి నిరాకరించాడు. అతిథులు, బంధువులు అందరూ అక్కడ ఉండగానే వాళ్ళందరి నుంచి అతను బయటికి వెళ్ళిపోయి పెద్దోడిని బతిమాలాల్సి వచ్చింది కదా లోపలికి రమ్మని. కానీ వాడు మాత్రము ఎంతో అమర్యాదగా ప్రవర్తించినట్లు మనం చదువుతున్నాం. తండ్రి అన్యాయం చేస్తున్నాడని కూడా ఆరోపిస్తున్నాడు. అవునా అనిపిస్తుందా? 30వ వచనం చూడండి. 30వ వచనం మళ్ళీ లూకాసు వార్త 15వ అధ్యాయం దగ్గరికి రండి. అయితే ఎవరి ఆస్తిని? నీ ఆస్తిని
ఆ వేశ్యలతో తినివేసిన ఈని కుమారుడు రాగానే వీని కొరకు ఇక్కడ నీ ఆస్తి నీ కుమారుడు. మామూలుగా అయితే అట్లా మాట్లాడారు కదా, మామూలుగా అయితే ఏమనాలా, తమ్ముడు అనాలా కదా. నీ ఆస్తి నీ కుమారుడు అన, తన తమ్ముడు చేసిన పాపాన్ని తండ్రి సమర్థిస్తున్నాడు అని తన తండ్రిని కూడా తప్పుపడుతున్నాడు. సమర్థించట్లే, యాక్చువల్గా మారుమనసు పొందాడు కాబట్టి క్షమించాడు అంతే కదా. కానీ అలాంటి వాడిని కూడా చేర్చుకుంటున్నావు నువ్వు, వాడిని చేర్చుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా తండ్రిని తప్పుపడుతున్నాడు. పెద్దవాడు ఇలా మాట్లాడుతున్నా తండ్రి మాత్రం చిన్న కుమారుడితో వ్యవహరించిన విధంగానే ఎంతో ప్రేమతో కృపతో వ్యవహరిస్తున్నాడు. కుమారులు ఎంత బాధ కలిగించినా ఈ తండ్రి తన పిల్లల్ని ఎంతో ప్రేమించాడు, వారిని క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఈ రెండు విషయాల గురించి మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. రెండో విషయము తండ్రి యొక్క ప్రేమ మరియు క్షమాపణ. ప్రేమ గురించి ఆలోచన చేస్తే ప్రేమ పిల్లల్ని తృణీకరించదు. తండ్రి చిన్నవాడు వెళ్ళిపోతాను అని అంటే తండ్రి వెళ్ళిపోనిచ్చాడు, అడ్డుకోలేదు, తృణీకరించలేదు. చెప్పుంటాడు మంచి ఇచ్చాడు, కాదు నేను వెళ్ళిపోతానంటే సరే. అతను ఉన్న పరిస్థితిలో ఆ బాధలో ఏమని ఉండాలంటే వాస్తవానికి నీకు రావాల్సింది నీకు ఇచ్చేసాను కాబట్టి ఇక జన్మలో మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. నేను చచ్చిన తర్వాత కూడా నా శవం చూడడానికి నువ్వు రావడానికి వెళ్ళలేదు. ఈ రోజుతో ఏమైపోయింది, ఇక ఏమైపోయింది, ఈ రోజుతో అయిపోయి. నా చిన్న కుమారుడు ఈ లోకంలో ఉన్న తండ్రులు అట్లనే కదా స్పందిస్తారు. కానీ ఈ తండ్రి అట్లా ఏం చేయలేదు. అతను చేసిన నిర్ణయం, కుమారుడు చేసిన నిర్ణయం ఎంత చెత్త నిర్ణయమైనా తండ్రి అతని నిర్ణయాన్ని అంగీకరించాడు. కుమారుడిగా వాడిని తృణీకరించలేదు. పిల్లలు ఎంత చిన్నవారైతే, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, పిల్లలు ఎంత చిన్నవారైతే వారి ప్రతి నిర్ణయం విషయంలో అంత ఎక్కువగా వారిని తల్లిదండ్రులు నియంత్రించాలి. పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం విషయంలో తల్లిదండ్రులు అంత ఎక్కువగా వారిని నియంత్రించాలి. అంటే వాళ్ళు కూర్చోవాలా, లెగవాలా, తినాలా, వద్దా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంతా ఎవరు చేయాలి? వాళ్ళు చేసే ప్రతి నిర్ణయాన్ని ఎవరు డైరెక్ట్ చేసి నియంత్రించాలి? తల్లిదండ్రులే. కానీ వారు పెరుగుతూ మంచి చెడులను వివేచించడం మొదలు పెట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలంటే వారు చేసే నిర్ణయాలకు వారు దేవునికి లెక్క అప్పగించాలి అని చెప్పి నేర్పించాలి కదా. అంటే క్రమక్రమంగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలి? తల్లిదండ్రుల ప్రభుత్వం కింద నుంచి క్రీస్తు ప్రభుత్వం కిందకి వాళ్ళు వచ్చేలాగా చేయాలన్నమాట. వాళ్ళకి తల్లిదండ్రులకు భయపడ్డాం కదా, ఎవరికి భయపడాలా? క్రీస్తుకు భయపడాలా. ఆయన్ని నమ్ముకోవాలా, ఆయన్ని వెంబడించడానికి తీర్మానించుకోవాలి. వాళ్ళు రక్షణ పొందడానికి యేసు క్రీస్తు ప్రభుత్వం కిందకి వెళ్ళడానికి. ఎందుకు? పిల్లలతోటి తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండిపోతారు, ఎప్పటికీ ఉండిపోరు. నువ్వు నీ పిల్లలను ప్రేమిస్తుంటే వారిపై నీ నియంత్రణను తీసేయడానికి ఇష్టపడాలి. వారు తప్పుడు నిర్ణయాలు చేస్తున్న వారిని ఎన్నడు అసలు పిల్లలే వద్దు, నాకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు అని తృణీకరించు. ప్రేమ పిల్లల్ని తృణీకరించదు. రెండవది శ్రద్ధ చూపుతుంది. ప్రేమ శ్రద్ధ చూపుతుంది, పట్టించుకుంటుంది. 20వ వచనం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. దీని గురించి మనం పోయిన వారం కూడా ధ్యానించాడు కదా. దూరంగా ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టాడు అంటే బహుశా తండ్రి ఏం చేస్తుండొచ్చు? ఎదురు చూస్తూ ఉండొచ్చు. రోజు బయటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా నా కుమారుడు అని ఆ దారికేసి చూస్తూ కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. తండ్రికి వ్యతిరేకంగా వాడు తప్పు చేసినప్పటికీ తండ్రి తన కుమారుడి గురించి ఇంకా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతను తన గాయాలను బట్టి తన హృదయాన్ని కఠినపరచుకోలేదు. తన గురించి, తన బాధల గురించే ఎక్కువగా ఆలోచించే తల్లిదండ్రులు అయితే ఏమంటారు? వాడు చేసిన దాన్ని బట్టి వాడిని నేను అస్సలు పట్టించుకోను, వాడికి నాకు సంబంధమే లేదు అని అంటారు. కానీ ఈ తండ్రి ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా ఎక్కువగా తన కుమారుణ్ణి పట్టించుకుంటున్నాడు. సో ప్రేమ శ్రద్ధ చూపుతుంది, పట్టించుకుంటుంది. అది రెండో విషయం. మూడవది ప్రేమ కనికరపడుతుంది. అదే వచనంలో ఆ మాట ఉంది కదా, 20వ వచనంలోనే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి. సో ప్రేమ ఏం చేస్తుంది? కనికరపడుతుంది. కుమారుడి అవతారం ఎలా ఉంది ఇప్పుడు? బట్టలన్నీ మాసిపోయి, పాదాలు ప్రయాణం వల్ల మొత్తం కందిపోయి రక్తం కారుతూ ఉండొచ్చు, ఒళ్ళంతా ఆ పందుల ఫారంలో వచ్చే కంపు కొడుతూ ఉండొచ్చు. కానీ తండ్రి మంచిగా నీలాంటోడికి ఇట్లాగే జరగాలి అని అంటున్నాడా? అతను ఎంతగానో తన కుమారుడిపై కనికరపడుతున్నట్టు మనం చూస్తున్నాం. సో ప్రేమ
కనికరపడుతుంది. 4వది ఆప్యాయతను, అభిమానాన్ని వ్యక్తపరుస్తుంది ప్రేమ. 20వ వచనంలో 20వ వచనం మనం చూస్తే అతను కనికరపడడం మాత్రమే చేశాడా? కనికరపడి ఇంకేం చేశాడు? 20వ వచనం చూసి చెప్పండి. కనికరపడి వెంటనే కౌగిలించుకున్నాడా? అరే ఎందుకు మధ్యలో పదాలు కనిపించట్లేదా? దాన్ని స్కిప్ చేస్తున్నారు. ఆ కనికరపడి ఏం చేశాడు? వెంటనే ఫస్ట్ పరిగెత్తాడు కదా, పరిగెత్తి వెళ్ళాడు, వాడిని మెడపై పడి ముద్దు పెట్టుకున్నాడు. అతను మారు మనసు పొందాడో లేదో ఇంకా తండ్రికి తెలుసా? తండ్రికి మారు మనసు పొందాడో లేదో తెలుసా? ఎక్కడ తెలుసు? ఎక్కడో దూరంగా ఉన్నాడు కదా. ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఇతను ఏం చేస్తున్నాడు? తన కుమారుడి పైన కనికరపడ్డాడు, పరిగెత్తుకొని వెళ్ళి అతని ముద్దు పెట్టుకున్నాడు. అంటే తన కుమారుడు తిరిగి వచ్చేసాడు, ఇక అంతే చాలు తండ్రికి. ఇక తండ్రి ప్రేమ కట్టలు తెంచుకుని అతని చర్యల్లో, అతని ప్రవర్తనలో వ్యక్తపరచబడింది. తండ్రి ఇంటి దగ్గరే ఎదురు చూస్తూ ఉండొచ్చు, వాస్తవానికి వచ్చిన తర్వాత మొత్తానికి తిరిగి వచ్చావు అనమాట అని అనుండొచ్చు. కానీ తండ్రి కుమారుని చెంతకు పరిగెత్తుకొని వెళ్ళి బాహాటంగా తన ప్రేమను తన కుమారుడి ఎడల కనపరిచాడు. సాధారణంగా పిల్లల పట్ల ప్రేమను మన ప్రవర్తనలో కనపరిచే విషయంలో తల్లులు ఒక మెట్టు కొంచెం ముందే ఉంటారు, కానీ తండ్రులు కాస్త వెనకబడతారు అనమాట కదా. ముఖ్యంగా చిన్నగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బాగా ఎత్తుకుంటారు, ఆడిస్తారు, ముద్దు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ పిల్లలు కాస్త పెరుగుతున్న కొద్దీ ఎందుకో తెలియదు మరి, పిల్లలు కొంచెం ఎక్కువ ఆలోచిస్తే నెత్తినెక్కుతారనో లేకపోతే ఎక్కువ గారం చేయకూడదనో ఎందుకు అట్లా చేస్తారో తెలియదు. కానీ పిల్లలు కొంచెం పెరుగుతున్న కొద్దీ ఏం చేస్తారు? చిన్న చిన్నగా వీళ్ళు స్కూల్లో ప్రిన్సిపల్ లాగా, హిట్లర్ లాగా అయిపోతుంటారు అనమాట. పిల్లలు భయంగా దూరంగా నిల్చుంటారు, అంత దూరంలో నిల్చోవాలి. చిన్నప్పుడు నువ్వు కౌగిలించుకున్న నీ కొడుకే కదా, కూతురే కదా. చిన్నప్పుడు నువ్వు ముద్దు పెట్టుకున్న నీ పిల్లలే కదా. పెద్ద అయ్యే కొద్దీ ఎందుకు అట్లా దూరం పెట్టి? చాలా మంది తల్లిదండ్రులు చేస్తారు ఈ పని, కానీ అలా చేయకూడదు. యాక్చువల్గా ప్రేమను వ్యక్తపరచాలి. తల్లులు చేసినంత ఇదిగా, అంటే అందరు తల్లులు చేస్తారని నేను అనట్లేదు, కానీ తల్లులు చేసినంత అంతలా తండ్రి చెయ్యడు చాలాసార్లు ఈ పని. పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళని కౌగిలించుకోవాలి, వాళ్ళతో కబుర్లు చెప్పాలి, కూర్చోవాలి, టైం స్పెండ్ చేయాలి. నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు అనే సంగతి వాళ్ళకి చెప్పాలి, నీ ప్రవర్తన ద్వారా వ్యక్తపరచాలి పిల్లలకి. ప్రేమ, ఆప్యాయత, అభిమానాలను ప్రవర్తనలో వ్యక్తపరుస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడప మీద పడి ముద్దు పెట్టుకున్నాను. పసిపిల్లాడు కాదు ఇతను, పెద్దవాడే. 5వది తనను తాను తగ్గించుకుంటుంది ప్రేమ. వారి సంస్కృతిలో ఇట్లాంటి పెద్ద మనుషులు పరిగెత్తడం అంటే అది చాలా అవమానకరమైన విషయం అనమాట. ఆ నిలువుటంగిని పైకి మడిచి కట్టుకొని పరిగెత్తడం అనేది చాలా విలువ తక్కువ పని. కానీ జనాలు ఏమనుకుంటారని అతను పట్టించుకుంటాడా? ఎవరేమనుకుంటున్నారని అతనికి అవసరం లేదు. తన కుమారుడు తిరిగి వచ్చాడు, వెళ్ళి తన కుమారుడిని హత్తుకోవాలి అని. దానికోసం తన విలువ కాస్త తగ్గిపోయినా మరేం పర్వాలేదు. ప్రేమ తను తాను తగ్గించుకుంటుంది, ప్రేమ కృప చూపిస్తుంది, దాతృత్వం కలిగి ఉంటుంది. 6వది 22, 23 వచనాలు ఒకసారి చూడండి. 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుతుంది. ఇవన్నీ పొందుకోవడానికి ఆ కుమారుడికి ఏమైనా అర్హత ఉందా? యోగ్యత ఉందా? లేదు కదా. అతని వాటా ఆస్తి అంతా ఏం చేశాడు? పాడు చేస్తాడు. తండ్రి ఇప్పుడు అతనికి ఇచ్చేదంతా ఏంటిది మరి? కృప. తండ్రి ఇప్పుడు అతనికి ఇచ్చేదంతా కేవలం కృప. అయితే అతను తన వాటా ఆస్తిని పాడు చేశాడు కాబట్టి దాని పర్యవసానాలు అయితే అనుభవించాల్సిందే. కానీ చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే తమ పిల్లలతో ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తారు. కానీ పిల్లలపై కృప చూపించడం నేర్చుకోవాలి. మన తండ్రి మనం అర్హులము యోగ్యులము కానప్పటికీ ఎలాగైతే మన పైన కృప చూపించాడో, అవునా? మనం యోగ్యులమేనా? మనం అర్హులమైన దేవుని పిల్లలు అనిపించుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి మనకి యోగ్యత అర్హత ఉందా? ఏ నీతి లేదు మనలో కదా. అయినా ఆయన తన ప్రియకుమారుని పంపించడం ద్వారా మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, మనల్ని రక్షించాడు, మనకి
పాప క్షమాపణ అనుగ్రహించాడు. యేసు క్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకి విమోచన అనుగ్రహించాడు. తద్వారా మనపై ఏం చూపించాడు? ఆయన కృప చూపించాడు. మనం యోగ్యులం, అర్హులం ఏమాత్రము కాదు. అయినా న్యాయం తప్పాడా? తప్పలేదు. దేవుడి న్యాయం తప్పకుండానే మనల్ని క్షమించాడు, మనపై కృప చూపించాడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలపైన న్యాయం తప్పకుండానే కృప చూపించాలి. ఎలాగా? ఇప్పుడు చిన్న కుమారుడు తప్పిపోయి మళ్ళీ మారు మనసుకొని తిరిగి వచ్చాడు కాబట్టి మొత్తం ఉన్న ఆస్తి అంతా చిన్న కుమారుడికి ఇస్తే అది న్యాయమేనా? బాగుంటుందా? దాన్ని కృప అందామా? అది కాదు కృప. తనకు కలిగి ఉన్న దాంట్లో నుంచి అతను బాగుపడడానికి, స్థిరపడడానికి ఏమైనా సహాయం చేయొచ్చా? చేయొచ్చు. తండ్రి చేయడానికి ఇష్టపడుతున్నాడా? ఇష్టపడుతున్నాడు. అది కృప అంటున్నాం మనం. అతను బాగుపడాలి, అతను కూడా తినాలి, అతను కూడా స్థిరపడాలి. దానికి తండ్రి ఎంత సహాయం చేయాలో అంత సహాయము చేస్తాడు. న్యాయం తప్పకుండానే కృప చూపించాలి. న్యాయం తప్పకుండానే కృప చూపించాలి. ఎంతో దాతృత్వము కనపరుస్తున్నాడు. ప్రేమ కృప చూపేదిగా ఉంటుంది, దాతృత్వం కలిగి ఉంటుంది. 7వది, షరతులు లేకుండానే అంగీకరిస్తుంది. నువ్వు ఈ రూల్స్ని బట్టి నడుచుకుంటానని నాకు మాటిస్తేనే నేను నిన్ను లోపలికి రానిస్తాను, నేను చెప్పినట్టు వింటానని నువ్వు రాసి సంతకం పెడితే అప్పుడే ఇంట్లో అడుగు పెట్టనిస్తాను అని అంటాడా? ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు అయితే అంటారు. అతని మారు మనసు గురించి అతను చెప్పేది ఇంకా పూర్తి అవ్వకుండానే తండ్రి అతన్ని కుమారుడిగా అంగీకరించినట్లు మనము చూస్తున్నాం. ఆ ఉంగరము, ఆ వస్త్రాలు అవన్నీ అదే కదా చెప్తున్నాయి. ఎంతో తీవ్రంగా గాయపరచబడినప్పటికీ తండ్రి తన కుమారుడి సంపూర్ణంగా ప్రేమించాడు. దేవుడు మనల్ని కూడా అలాగే ప్రేమించాడు. మనం కూడా మన పిల్లల్ని అలాగే ప్రేమించాలి. ఈ తండ్రి ప్రేమను మాత్రమే కాదు, క్షమాపణను కూడా కనపరుస్తున్నాడు. కుమారుడు మారు మనసు పొందే వరకు తండ్రి క్షమాపణను పొందుకోలేకపోయాడు కదా, మారు మనసు పొందే వరకు పొందుకోలేకపోయాడు. కానీ సమస్య ఎవరి వైపు ఉంది? కుమారుడి వైపు ఉంది. తండ్రి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు క్షమించడానికి కదా, క్షమించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ తండ్రి క్షమాపణ ఎలాంటిదంటే అది తక్షణమే మారు మనసుకి సంబంధించిన మాటలు అతను ఇంకా చెప్పడం పూర్తవ్వక ముందే తండ్రి ఏం చేశాడు? క్షమించాడు. కాలం గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా క్షమించడం కాదు. అంటే క్షమాపణ అనేది సంపాదించుకునేదా? క్షమాపణ సంపాదించుకునేదా? తప్పు చేశారు, దానికి తగిన మూల్యము, శిక్ష, వెల చెల్లించేశారు. తర్వాత ఇక క్షమాపణకి ఏమైనా ఆస్కారం ఉందా? తప్పు చేసిన దానికి న్యాయంగా రావాల్సిన శిక్ష అంతా అనుభవించేస్తే ఇంక క్షమాపణకు చోటేది. ఇప్పుడు రుణమాఫీ గురించి ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి ఇట్లాని ప్రకటన చేశాడు అనుకుందాం. ఏమని? 2 లక్షల లోపు ఎవరెవరు రుణాలు అయితే ఉన్నాయో అవన్నీ ముందు మీరు కట్టేసేయండి, తర్వాత మా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అన్నాడు. మాఫ్ అంటే ఏంటి అసలు? మాఫ్ అది హిందీ పదం కదా. ఏంటది? రద్దు, క్షమాపణ, క్షమాభిక్ష. నువ్వు కట్టలేకపోయావు కాబట్టి నీ బదులు ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తూ ప్రభుత్వం నీకు బదులుగా కట్టేది కాబట్టి మాఫ్ అవుతుంది. ఆల్రెడీ నువ్వే కట్టేస్తే ఇంకా మాఫ్కి ఆస్కారం ఎక్కడుంది? క్షమాపణ ఎప్పుడు? ఆ తప్పుకి న్యాయంగా వాళ్ళు చెల్లించాల్సిన వేళ ఇంకా చెల్లించకుండానే ఆ నష్టాన్నంతా వీళ్ళు భరిస్తూ క్షమించాల. క్షమాపణ అనేది తక్షణమే చేయాల్సిన నిర్ణయము, తిరిగేది ఆశించకుండా చేసే నిర్ణయం. 2వది, సంపూర్ణంగా క్షమించాలి. కొంతవరకు క్షమించి కొంతవరకు క్షమించకపోవడం అనేది ఏది లేదు. తండ్రి కుమారుని ఒక్కసారి సంపూర్ణంగా క్షమించేశాడు. 3వది, తప్పును మర్చిపోయేలా క్షమించాలి. ఒక్కసారి క్షమిస్తే ఇక దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసేయాలి. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే ఆ పాత వాటిని తవ్వి వారిపై బాణాలు విసరడం వంటివి చేస్తే అది క్షమించడము అనిపించుకోదు. ఖచ్చితంగా ఈ తండ్రి జరిగిన వాటిని తన జ్ఞాపకాల్లో నుంచి తీసేయగలడా? మొత్తానికే అసలు జ్ఞాపకాల్లో నుంచి ఎవరైనా తీసేయగలరా? దేవుడు మర్చిపోగలడా? దేన్నైనా దేవుడు మర్చిపోగలడా? మరి నేను ఎన్నటికీ మీ పాపాలకు జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మళ్ళీ దాన్ని గురించి ప్రస్తావించను. ఆల్రెడీ క్షమించేసిన దాని విషయమై మళ్ళీ మిమ్మల్ని లెక్క అడగను, మళ్ళీ మిమ్మల్ని క్షమించను, దాని గురించి మిమ్మల్ని మళ్ళీ తీర్పు తీర్చను, దాని గురించి ప్రస్తావించను అని దాని అర్థం. ఎన్నడూ వాటిని మళ్ళీ తిరిగి తవ్వను. దేవుడు మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడానికి అర్థం కూడా అదే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఎడ్వర్డ్స్ జాన్ అనే 2 స్నేహితులు. జాన్ ఎడ్వర్డ్స్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. చాలా కాలం క్రితం కలిసిన ఒక కామన్ ఫ్రెండ్. అతను ఎడ్వర్డ్స్కి ఒక ద్రోహం చేశాడు.
ఆ ద్రోహం గురించి ఇప్పుడు జాన్ ఎడ్వర్డ్స్కి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒరే, అప్పుడెప్పుడో పలానా టైంలో వాడు నీకు అట్లా ద్రోహం చేశాడు కదా, నీకు గుర్తుందా అది అని అడిగాడంట ఎడ్వర్డ్స్ని. ఎడ్వర్డ్స్ చెప్పాడంట, లేదు, నేను దాన్ని మర్చిపోవడం మాత్రం నాకు బాగా గుర్తుందని చెప్పాడంట. ఏం చెప్పాడంట? నేను దాన్ని మర్చిపోవడం మాత్రం నాకు బాగా గుర్తుంది. అంటే మర్చిపోవడం అంటే ఏం చేశాడు? ఇక మళ్ళీ ఎన్నటికీ దాని గురించి ఆలోచించను, ప్రస్తావించను, దాని గురించి నేను పట్టించుకోను అని చెప్పి తీర్మానించుకున్నాడు అనమాట. దేవుడు ఏ విధంగా మన ఎడల తన క్షమాపణను కనపరుస్తున్నాడు, మనం మన పిల్లల ఎడల కూడా అటువంటి క్షమాపణనే కనపరచాలి. 4వది, నష్టపోయి మూల్యం చెల్లించి మరీ క్షమించడం. క్షమించడం చాలాసార్లు ఖరీదైనది. నువ్వు క్షమించినప్పుడు ఇతరులు చేసిన దాని వల్ల కలిగే నష్టాన్ని భరించడానికి సిద్ధమవ్వాలి. ఒకవేళ అవతలి వ్యక్తి ఆ నష్టాన్ని భరిస్తే అది న్యాయం అవుతుంది, కానీ నువ్వు భరిస్తే అదే క్షమాపణ అవుతుంది కదా. తండ్రి కుమారుడు చేసిన నష్టాన్ని అంతా భరించాడు, ఎందుకంటే అతన్ని క్షమించాడు కాబట్టి. 5వది, పునరుద్ధరించబడే విధంగా క్షమించుట. తిరిగి కుమారుడికి కలిగే ఆధిక్యతలన్నీ కల్పించాడు తండ్రి కదా. పనివాడిలాగా చేర్చుకున్నాడా? కాదు. అతను జీతానికి పెట్టుకున్న పనివాడు కాదు. కావాలనుకుంటే పనిలో నుండి పీకి పారేయడానికి. అతను ఎవరు? కుమారుడు. అతనికి కుమారుడికి ఉండే అన్ని హక్కులు, ఆధిక్యతలు తిరిగి ఏం చేయబడ్డాయి? పునరుద్ధరించబడ్డాయి. క్షమించడం అంటే సంపూర్ణంగా పునరుద్ధరించబడ్డం. 6వది, ఎవరిని నిందించకుండా క్షమించడం. కొన్నిసార్లు పిల్లలు ఒప్పుకున్నారనుకో, వాళ్ళు ఒప్పుకున్నంత వరకు తల్లిదండ్రులు తమను తాము సమర్థించుకుంటూ తప్పంతా పిల్లల్ని అని వాళ్ళు నిందిస్తుంటారు. ఎవరిని నిందించకుండా ఈ తండ్రి అటువంటిది ఏం చేయలేదు కదా, ఎవరిని నిందించలేదు, నిజంగా తన కుమారుణ్ణి క్షమించాడు అంతే. చివరిది 7వది, పైన కాకుండా సంబంధాన్ని పూర్వపు స్థితిలోనే కొనసాగించే విధంగా క్షమించడం. సర్లే పోని అని ఇంతకు ముందులాగా ఉండకుండా దూరంగా ఉండడము, పొడిగా మాట్లాడటము, అది క్షమించడం కాదు. దయా కనికరం కలిగి క్షమించడం అంటే సంబంధం అని పూర్వపు స్థితిలోనే కొనసాగించడం. అంటే ఇంతకు ముందు ఎలాంటి స్థితిలో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో అటువంటి సంబంధంలోనే కొనసాగగలగడం. ఇంతవరకు మనము తండ్రి యొక్క ప్రేమ మరియు క్షమాపణ గురించి చూస్తూ వచ్చాం. 2 కుమారులు తండ్రిని గాయపరిచారు, తండ్రి మాత్రం ప్రేమనే చూపించాడు. 2 ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన తండ్రి వారిని తక్షణమే సంపూర్ణంగా క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. చిన్న కుమారుడు ఆ క్షమాపణ పొందుకున్నాడు, పెద్దవాడి సంగతి మనకి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులైన వారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నేను ఇటువంటి ప్రేమను, క్షమాపణను నా పిల్లల పట్ల చూపిస్తున్నాను, నేను వారితో ఎట్లా వ్యవహరిస్తున్నాను, దాన్ని బట్టి నా పిల్లలు దేవుని కృపా కనికరాలను రుచి చూడగలుగుతున్నారా? నా పిల్లలు తప్పిపోకపోయినా నేను వారిని అమితంగా ప్రేమిస్తున్నానని వారు చెప్పగలరా? ఇంతకుముందు నేను చెప్పిన ఒక స్టోరీ మళ్ళీ చెప్పి నేను ముగిస్తాను. బెయిలీ అనే భక్తుడి స్టోరీ అన్నమాట. బెయిలీకి ఒక కుమారుడు ఉన్నాడు. ఎలాంటి కుమారుడు? తల్లిదండ్రులకు లోపడకుండా వ్యతిరేకించి ఇల్లు విడిచి పారిపోయి ఎక్కడో దూరంగా స్నేహితులతో పాటు రూమ్ తీసుకొని ఎక్కడో ఉంటున్నాడు అనమాట. ఒకరోజు రాత్రి ఫోన్ వచ్చింది బెయిలీకి. ఏమని? నీ కుమారుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మీరు వచ్చి అతన్ని తీసుకెళ్ళండి అని ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నీ తిరిగి తన కుమారుడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ తండ్రి చాలా సమయం గడిపిన తర్వాత ఫైనల్గా ఇదేదో రాంగ్ కాల్ అయి ఉంటుంది అని తెలుసుకొని దాదాపుగా 2 గంటల సమయం నైట్. ఆ సమయంలో ఆ కుమారుడు ఏ రూమ్లో ఎక్కడైతే తన రూమ్ ఉందో ఆ రూమ్ దగ్గరికి వెళ్తే డోర్ ఓపెన్ చేసే ఉంది. లోపల అతని స్నేహితులందరూ తాగి పడిపోయి ఉన్నారు. తన కుమారుడు ఉన్న గదిలోనికి వెళ్తే అతను బెడ్ పైన అతను పడుకొని ఉన్నాడు. ఈ తండ్రి నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు అని సంతోషించి అతని దగ్గరికి వెళ్ళి అతని నుదుటిపైన ముద్దు పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. కొన్ని సంవత్సరాలకి ఎక్కడో దూరంగా ఉన్నాడు, సంబంధం లేకుండా ఉన్నాడు కదా. కొన్ని సంవత్సరాలకి ఎక్కడో మొత్తానికి సువార్త విన్నాడు, మారు మనసు పొందాడు, అది మాత్రం పాస్టర్ కూడా అయ్యాడు. తర్వాత తన సాక్ష్యం చెప్తూ ఒకసారి తన తండ్రికి కూడా తెలియని విషయము తన తండ్రి ఎదుటే తన తండ్రితోనే చెప్తున్నాడు. డాడీ, ఇంతకీ నేను యేసుక్రీస్తు నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా నీకు? తండ్రి అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. ఎందుకు? వాళ్ళు కలిసి లేరు కదా, తెలియదు నాకు. ఆ కుమారుడు చెప్పాడంట, ఆ రోజు రాత్రి నువ్వు నా గదికి వచ్చినప్పుడు నేను పడుకున్నాను నువ్వు అనుకున్నావు కదా, నేను పడుకోలేదు, నేను మెలకుగానే ఉన్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయావు కదా, ఇంత అయోగ్యుణ్ణి, అనర్హుణ్ణి,
నిన్ను ఎదిరించి, నిన్ను తిరస్కరించి, నిన్ను కాదనుకొని బయటకు వచ్చి ఇలాంటి జీవితం జీవిస్తున్న నన్ను నువ్వు ఇంత ప్రేమించగలిగావంటే నీ దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అని నీ దేవుడి గురించి నేను ఆలోచింపజేసింది నీ ప్రేమ. నాకు నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలనిపించింది. నువ్వు ఆరాధించే నీ దేవుడు ఎవరో, ఆ ప్రేమ ఎటువంటిదో నాకు కూడా రుచి చూడాలనిపించింది. అలా నేను దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొందాను అని చెప్పాడు. నీ ప్రేమను బట్టి నీ పిల్లలు యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని తెలుసుకోవాలి. ఒకవేళ ఇక్కడున్న వారు ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ దారి తప్పి పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు తన ప్రేమను, క్షమాపణను నీ పట్ల చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడి తండ్రిలాగా నువ్వు మారు మనసు పొంది తిరిగి వస్తావని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందితే ఆయన నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి నిన్ను ముద్దు పెట్టుకుని నేను ఇంట్లోకి చేర్చుకుంటాడు. నీ గతాన్ని, ఆ పాత రోత జీవితాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. నిన్ను సంపూర్ణంగా క్షమిస్తాడు. అటువంటి ప్రేమామయుడు, కృపామయుడు అయిన తండ్రి మనకున్నాడు. ఆయన చెంతకు నువ్వు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ నువ్వు క్రీస్తు ప్రేమ నిన్ను సంధించి ఉంటే దాన్ని బట్టి దేవుని స్తుతించు, అనేక కృతజ్ఞతలు చెల్లించు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలి వంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాప క్షమాపణ అని నువ్వు తెలుసుకొని, నేను తప్పిపోయిన ప్రభువా, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను తండ్రి అని నువ్వు గతంలో ఎప్పుడైనా దేవుని చెంతకు వచ్చి నీ పాపం పట్ల పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చి క్షమించమని అడిగి వేడుకొని పాపక్షమాపణ పొందుకొని ఉంటే అది ఊరికే జరగలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు నీ పక్షాన, నా పక్షాన మూల్యం చెల్లించారు కాబట్టి మనకు క్షమాపణ లభించింది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిద్దాము, ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాము. అదే సమయంలో పిల్లలైనటువంటి వారు తమ అవిధేయత వల్ల, మీ అవిధేయత వల్ల మీరు మీ తల్లిదండ్రులకు లోబడకపోవడం వల్ల మీరు వారికి అవమానం కలిగే విధంగా నడుచుకుంటూ ప్రవర్తిస్తూ వారిని తృణీకరించే వారిగా ఉంటాయి. వాక్యం చెప్తుంది తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది, కానీ మీరు వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో మీ ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులైన వారు మీ పిల్లలతోటి మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? మీరు దేవుని నుంచి పొందుకున్నటువంటి ప్రేమ, కనికరాలను మీ పిల్లల పట్ల మీరు చూపిస్తున్నారా? మీ పిల్లలు అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మీ క్రమశిక్షణ దానికి పునాది ప్రేమేనా? దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించాడు అలా మీ పిల్లల్ని ప్రేమించాలని మరొకసారి ప్రభు సన్నిధిలో మళ్ళీ మనము కమిట్ చేసుకున్నాము.